అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. మేడం మీ బని కొంచెం తీసేయండి. మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే, కానీ ఏం చేయను, మీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఎట్రా అడగాలని చెప్పా. పైగా 14 ఇంజక్షన్ ఇవ్వాలి కదా. 14? పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా. అన్యాయం. మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే, కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు. ఆ విషయం నీకు తెలీదు. అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు? నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక? కాదు, బొడ్డు చుట్టూ అంటే. ఏం పర్లేదు, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు? ఓకే ఓకే నేనే చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. డాక్టర్ అయిందా లేదా? అప్పుడేనా? ఇంకా సూది చేతిలోనే ఉంది. కలర్ రాణితో మా వాడికి కనెక్షన్ కలిసిందా? మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కని గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. ఏంట్రా, రౌడీని లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏమిటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేకలేంటరా, నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ. వాళ్ళు అలా పారిపోతున్నారు. ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్.
ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, మేలైతే చాలన్నా. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా నీ బాంచనన్నా నీ ఆగండి. బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు గానీ ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెటప్లు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశాను. ఏంటది? అదేమిటంటే నీ గుండెని వలికి అలక ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్? అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే చేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం ఏంటి? బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంకులో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లే జాంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. మేడం అకౌంట్, మేడం అకౌంట్ అండి. ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైటా? నన్న బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్.